హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు మనందరి కోసం లాంగ్ డ్రెస్ బేసిక్ మోడల్లో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ లాంగ్ డ్రెస్ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి కూడా. సో మనం దీనికి ఏమేమి మెటీరియల్స్ కావాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి దీనికోసం కావాల్సింది ఏదైనా ఒక శారీ. అది మీకు మొత్తం సేమ్ కలర్ కావాలంటే మొత్తం శారీని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్ కావాలంటే ఇదిగోండి సపరేట్గా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు టాప్ బిట్ కోసం ఎంత క్లాత్ అయితే తీసుకుంటామో అంతే లైనింగ్ తీసుకోవాలి. బేసిక్గా అయితే 1 మీటర్ సరిపోతుంది. 1 మీటర్ క్లాత్, 1 మీటర్ లైనింగ్. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి మనకి 3 మీటర్స్ లైనింగ్ కావాలండి. బేసిక్గా ఎల్ సైజ్ వరకు అయితే 3 మీటర్స్ లైనింగ్ అనేది సరిపోతుంది. ఇంకా ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా 1/2 మీటర్ లేదా 1 మీటర్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఈ శారీని మనం చూస్తే దీనికి కింద ఒక సపరేట్ బార్డర్, పైన ఒక సపరేట్ బార్డర్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం కింద బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. సో మనం ఇప్పుడు మన లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకుని ఆ లెంత్ని బిగ్ బార్డర్ దగ్గర నుంచి శారీలో ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకుని రిమైనింగ్ పార్ట్ అనేది కట్ చేసేసేయాలి. నాకు ఈ స్మాల్ బార్డర్ కింద వరకు వచ్చింది. సో నేను ఈ ఎక్సెస్గా ఉన్న స్మాల్ బార్డర్ని కట్ చేస్తే లెంత్ అనేది సరిపోతుంది. ఫస్ట్ మనం పైన టాప్ బిట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. లైనింగ్ చూసారు కదా, డబల్ ఫోల్డ్లో ఉంటుంది. అదే డబల్ ఫోల్డ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. అప్పుడు అది 4 ఫోల్డ్స్ అవుతుంది. ఆ ఫోల్డింగ్ కూడా మీరు ఏం చేయాలంటే మీ చెస్ట్కి సరిపడా లెంత్ ఉందా లేదా చెక్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను పైన ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ అనేది గీసుకోండి. నేను దీనికి బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. దానికోసం 7 ఇంచెస్ షోల్డర్ అనేది లెంత్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ లోపలికి తీసుకోవాలి. సో 7 దగ్గర 5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎలా అయితే 7 దగ్గర మార్క్ చేస్తామో సేమ్ కొంచెం లెంత్ కింద కూడా 7 దగ్గరే మార్కింగ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి స్ట్రైట్ లైన్ అయితే కరెక్ట్గా వస్తుంది. అలా మార్క్ చేసిన తర్వాత మనం షోల్డర్కి ఎంతైతే మార్కింగ్ చేసామో హ్యాండ్ రౌండ్కి కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. మనం 7 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి హ్యాండ్ రౌండ్కి కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అలా గీసిన తర్వాత మనం ఒక 1.5 ఇంచ్ అనేది లోపల కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం బోట్ నెక్ కావాలి కాబట్టి 3 ఆర్ 3.5 లెంత్ అనేది సరిపోతుంది ఎవరికైనా. సో 3 ఇంచెస్, మ్యాక్సిమం 3 ఇంచెస్, ఇంకా కొంచెం నాకు పైకి అయిపోతుంది అనుకుంటే ఒక 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇదిగోండి ఇలా ఒక బాక్స్ తీసుకుని దాన్ని బోట్ షేప్లో మనం అనేది కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఓన్లీ రౌండ్ షేప్లో తీసుకోకుండా కాస్త కొంచెం అటు ఇటుగా బోట్ షేప్లో కర్వ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ అనేది చెక్ చేసుకుని చెస్ట్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని దానికి 2 ఆర్ 2.5 ఖర్చు తీసుకోండి. మ్యాక్సిమం కొంచెం త్వరగా లావ్ అవుతాను అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ తీసుకోండి. నాకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నా సరిపోతుంది. మ్యాక్సిమం అందరికి 2 ఇంచెస్ పెడతాను, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికైనా యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి. సో పైన ఎంత అయితే లెంత్ తీసుకుంటామో కింద కూడా సేమ్ అదే లెంత్ తీసుకుని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనం హ్యాండ్ రౌండ్ అనేది ఇప్పుడు ఈ 2 టచ్ అయ్యేలాగా మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సిన పని నేను లాస్ట్లో చేస్తున్నా. టాప్ లెంత్ అండి. టాప్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆ విషయం మర్చిపోయాను. అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మర్చిపోయాను. కాకపోతే మీరు మాత్రం ఫస్టే టాప్ లెంత్ అనేది మెజర్ చేసుకోండి. సో అది మీకు 14 ఇంచెస్ ఉంటే కనుక ఒక 1 ఇంచ్ పైన కింద ఖర్చు కలుపుకొని 15 ఇంచెస్ అంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని మెజర్ చేసుకోవాలి. అదే మీరు 15 కావాలంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టాప్ బిట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని ఇంకా కట్ చేసేసుకోండి. నెక్ పార్ట్ మాత్రం కట్ చేయకండి. నేను అయితే దానికి మంచి ఫినిషింగ్ కోసం అయితే క్యాన్వాస్ యూజ్ చేస్తాను. మీరు లేదు నాకు క్యాన్వాస్ అంటే ఆ బక్రం యూజ్ చేయడం అవసరం లేదు అనుకుంటే మీరు నార్మల్గా కూడా రివర్స్ ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే దీనికి మంచి ఫినిషింగ్ కోసం ఏం చేస్తున్నాను అంటే క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి మొత్తం 4 ఫోల్డ్స్లో ఉంది.
కింద మీకు ఏమన్నా క్రాస్గా అనిపిస్తే కనుక ఒక స్ట్రైట్ లైన్ అని గీసుకుని దాన్ని కట్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్ కావాలంటే మ్యాక్సిమం 10 ఆర్ 11 ఇంచెస్ ఈజ్ ఎనఫ్ అండి. మీరు లెంత్ ఎంత పెట్టుకున్నా సరే పైన కింద ఖర్చు కలుపుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ లెంత్ 11 ఇంచెస్. సో ఖర్చుతో కలిపి నేను 12 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ 12 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచ్ దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకోండి. అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ అయినా సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఎల్ సైజ్ ఇలాంటి వాళ్ళకి 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది మ్యాక్సిమం ఎల్బో దగ్గరికి టాప్ 3.5 దగ్గర మార్కింగ్ చేసాం కదా, దానికి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 5 ఇంచెస్ అయితే అక్కడ 6 ఇంచెస్, ఇక్కడ 6 అయితే అక్కడ 7, 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా డిఫరెన్స్ ఏం అవసరం లేదు. దానికి ఇంకా మనం ఖర్చు అనేది అక్కడ 2 ఇంచెస్ పెట్టాము. టాప్కి ఎంత అయితే పెట్టామో ఇక్కడ కూడా అంతే ఖర్చు అనేది పెట్టేసుకుని దాన్ని ఒక స్ట్రైట్ లైన్, దీన్ని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువగా కష్టపడే అవసరం లేదు. ఇంకా దీన్ని మొత్తాన్ని కలిపేసి ఒక కర్వ్లా మార్కింగ్ చేసుకుని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ అనేది లోతు తీయాలి. అంటే టాప్కి ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా లోతు తీయాలి. అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. అంటే పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది. దానికోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ అనేది కంప్లీట్గా కట్ చేసేసుకున్నాం. సేమ్ ఇదే లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని మీద పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా ఎక్సెస్ అనేది పెట్టుకుని కట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా కట్ చేస్తే మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా అయితే చూడడానికి బాగోదు. కనుక మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం పెట్టిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ అలానే హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా అలానే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి టాప్ బిట్ అనేది కంప్లీట్గా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, ఎక్స్ట్రా ఉన్న బోర్డర్ ఒకటి కట్ చేస్తే లెంత్ అనేది సరిపోతుంది. లైనింగ్ని అయితే మనం కట్ చేయ అవసరం లేదు, అలానే యూస్ చేసేసుకోవచ్చు. సో ఇది మన కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. నేను నెక్ పార్ట్ కోసం ఆల్రెడీ బక్రమ్ని యూస్ చేసి నెక్ లైన్స్ అనేవి కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. దీంట్లోనే చేయాలంటే లెంత్ వీడియో అయిపోతుంది. ఇప్పుడు దానికి సరిపడా క్లాత్ని తీసుకోవాలి. సరిపడా క్లాత్ లేకపోయినా ప్రాబ్లం లేదు. పీసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న మిగిలిన పీసెస్, దాన్ని మనం జాయిన్ చేసి యూస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎలాగో లోపలే ఉంటుంది, బయటకు కనిపించదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం టాప్ బిట్ అనేది స్టిచ్ చేద్దాం. టాప్ బిట్ స్టిచ్ చేయడం కోసం మనకి ఎప్పుడు చేసే పనే లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపేసి ఒక అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంటే ఎక్కడ తిత్తులు లేకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఒక అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి, మనకి హ్యాండ్స్ కూడా మొత్తం ఒక అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చూస్తే ఇదిగోండి ఇలా మంచి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి స్టిచ్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇదిగోండి నెక్ లైన్ దగ్గర సెంటర్ పార్ట్ చెక్ చేసుకుని దానికి ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాన్వాస్ స్టిచ్ చేసిన క్లాత్ అనేది ఉంది కదా ఫ్రంట్ బ్యాక్కి, సేమ్ దానికి మీకు ఐరన్ బాక్స్ ఉంటే దీనికి ఐరన్ చేసుకోండి, లేదంటే ఇలా పిన్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఈ బయట అంటే మనం అవుట్ సైడ్ ఉంది కదా, అవుట్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇదిగోండి ఎక్సెస్ ఒక 1/2 ఇంచ్ మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసి మనం ఆ 1/2 ఇంచ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా మనం ఆ 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం కూడా ఫ్రంట్కి, బ్యాక్కి పార్ట్స్కి కూడా మనం ఇలానే చేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకుని దీనికి కూడా సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, చిన్న కట్ పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ మనం ఇందాక ఎలా అయితే సెంటర్ పార్ట్కి కట్ పెట్టామో ఇక్కడ కూడా కట్ పెట్టుకోవాలి. ఈ 2 కట్స్ మ్యాచ్ అయ్యేలా చెక్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అందుకే కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి ఇదిగోండి ఆ కట్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం. అంటే సైడ్కి వెళ్ళిపోతుందా అని అనిపించకుండా ఉండాలంటే ఆ సెంటర్ దగ్గర నుంచి చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 కట్స్ జాయిన్ అయ్యేలా చెక్ చేసుకుంటే అది మీకు సెంటర్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆ సెంటర్ పార్ట్ బేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఆ సెంటర్ పార్ట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకుని ఇప్పుడు మిగతా కర్వ్ మొత్తం ఎంత లెంత్ అయితే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో క్యాన్వాస్తో ఆ లెంత్ మొత్తాన్ని ఫ్యాబ్రిక్ కదలకుండా, అంటే ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కాబట్టి కదలదు, మీరు కూడా అటు ఇటు కొంచెం పట్టుకుని ఎక్కడ క్రాస్ రాకుండా చూసుకుని దాని మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్ అనేది ఏ షేప్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు మెయిన్గా క్యాన్వాస్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ని కరెక్ట్గా కట్ చేసుకుంటే మీకు నెక్ లైన్ కూడా చాలా కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. సో అలా ఒక సైడ్ అయిపోయింది కదా, అదర్ సైడ్ కూడా మనం అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. అంటే ఎక్సెస్ ఉన్న పార్ట్ మొత్తాన్ని ఒక 1/2 ఇంచ్ ఖచ్చితంగా ఉంచాలి. మీరు ఎక్కడ స్టిచ్ చేశారో అక్కడ దగ్గర వరకు కట్ చేసేసారనుకోండి మీకు ఖర్చు ఉండదు, మళ్ళీ అది అసలు తిరగదు, ఊడిపోతుంది వెంటనే. సో మీరేంటంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచి అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కర్వ్ కదా మనం తీసింది, అది రిటర్న్ చేసినప్పుడు అంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకి తిత్తులు రాకుండా ఉండాలంటే ఇదిగో ఇలా చిన్న 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 కట్స్ అనేవి పెట్టుకోవాలి ఆ నెక్ లైన్ మొత్తం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది మనం బ్యాక్కి ఫోల్డ్ చేసినప్పుడు ఎలాంటి తిత్తులు రాకుండా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. అదే కట్స్ పెట్టలేదనుకోండి అది లోపల ఫోల్డింగ్స్ అవడం వల్ల పైన మనకి తిత్తులు తిత్తులుగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఇలా వచ్చింది. ఇది మీకు ఇలానే కావాలంటే ఉంచేసుకోవచ్చు, లేదు అంటే పైన కూడా ఇంకో స్టిచ్ వేస్తానంటే పైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ అనేది ఇదిగోండి ఇలా వచ్చింది, నీట్గా వచ్చేసింది కదా. సో ఏం అలానే మనం బ్యాక్ కూడా చేయాలి. ఇంకా ఇక్కడ పైన లేగుస్తుంది కదా నెక్ దగ్గర, దాన్ని చేతి పని చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. అంటే థిక్ కలర్స్ డిజైన్ ఎక్కువ ఉన్న కలర్స్కి అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లైట్ కలర్స్కి అయితే కనుక స్టిచ్ కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటికి చేతి పని చేసుకోండి, మిగతా వాటికి మాత్రం స్టిచ్ వేసేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ టక్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఆ టక్స్ వేయడం కోసం మనం ఏం చేయాలంటే దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తరువాత మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట. అది ఎక్కడ వరకు అంటే మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు వరకు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని వచ్చిన సెంటర్ పార్ట్ని మనం 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి మనం ఇప్పుడు టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ పెట్టుకునేటప్పుడు అది స్ట్రైట్గా ఉందా లేదో చూడండి. ఆ టక్స్ అనేవి మనకి ఇప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గా ఉంటాయి, అది ఉందా లేదా చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూసి ఒక 3 or 4 ఇంచెస్ లెంత్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలానే 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా వేసేసుకోవాలి.
ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని స్టిచ్ చేసే ముందు మనం ఎడ్జ్ ఉంటుంది కదా, హ్యాండ్ ఎల్బో దగ్గర ఎడ్జ్, ఆ ఎడ్జ్ని అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది బోర్డర్ ఉంటే మనకి బోర్డర్ వేసేసేయచ్చు, లేదంటే పైపింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని 2 మడతలు వేసుకుని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనేవి మొత్తం కంప్లీట్గా స్టిచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం జాయిన్ చేయాలి. ఈ మూడింటిని జాయిన్ చేస్తే టాప్ బిట్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి. ఇప్పుడు జాయిన్ చేయడం కోసం ఫస్ట్ మనకి ఫ్రంట్ బ్యాక్ని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. మనం ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తరువాత ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది లేచి ఉండకుండా ఉండాలంటే దాన్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్కి అంటే బ్యాక్ పార్ట్ వైపు ఫోల్డ్ చేసి దాని మీద రఫ్ అనేది చేస్తే అది బ్యాక్కి ఫోల్డ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. అంటే పైకి లేచి ఉండదు. మనం సేమ్ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా అది బ్యాక్కి ఫోల్డ్ అయ్యేలా చెక్ చేసుకుని హ్యాండ్ని జాయిన్ చేసుకుంటే అది కంప్లీట్గా బ్యాక్కి ఫోల్డ్ అయిపోతుంది. షోల్డర్ దగ్గర మనకి అది లేచి ఉండటం, పైకి కనిపించడం ఇలాంటివి ఉండవు అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఫ్రంట్ ఎటువైపు వస్తుంది, బ్యాక్ ఎటువైపు వస్తుంది అన్నది ముందు చెక్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ లోతు తీసాం కదా, సో అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలా చెక్ చేసుకుని హ్యాండ్ని పెట్టుకోవాలి. హ్యాండ్ని ఎప్పుడు కూడా మనం ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా సెంటర్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే అది ఇంకో సైడ్కి వచ్చేసరికి సరిపోవచ్చు, లేదంటే కొంచెం లోపలికి మిగిలిపోవచ్చు. సో అలా మిగలకుండా ఉండాలంటే మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా సరిపోతుంది. అప్పుడు మిగిలినా కూడా మనకి 2 సైడ్స్ ఎక్స్ట్రా ఈక్వల్గా మిగులుతుంది. లేదంటే సరిపోకపోయినా సరే ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఎక్సెస్ క్లాత్ అనేది మిగిలిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేయాలి, తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేయాలన్నమాట. ఒక సైడ్ స్టిచ్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసేసిన తర్వాత దీని మీద ఓవరాల్గా ఇంకొక స్టిచ్ కూడా వేయాలి. అలానే మనం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాప్ బిట్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు దీనికి సైడ్ జాయింట్ వేసేయాలి. అలా వేసేస్తే మనకి టాప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సైడ్ జాయింట్ వేసేస్తే మరి బాటమ్ పార్ట్ అనేది ఎలా జాయిన్ చేస్తారు అన్న డౌట్ రావచ్చు. ఇది బేసిక్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి దీనికి ఓన్లీ సింగిల్ కట్ అనేది మాత్రమే వస్తుంది. డబల్ కట్స్ రావు, అంటే 2 సైడ్స్ కట్స్ రావు, సింగిల్ కట్ మాత్రమే వస్తుంది. సో అలా సింగిల్ కట్ కోసం మనం ఏం చేయాలంటే టాప్ బిట్ని ఒకవైపు కంప్లీట్గా మనం క్లోజ్ చేసేసి ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంచుకోవాలి. సో దానికోసం మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో, నార్మల్గా టాప్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలానే ఒక సైడ్ కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి. అదర్ సైడ్ మాత్రం హాఫ్ స్టిచ్ చేసి హాఫ్ ఓపెన్గా పెట్టాలి. అప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది ఆ హాఫ్ నుంచి జాయిన్ చేసుకోవడానికి వీలవుతుంది. మనకి బేసిక్ మోడల్లో ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఒకవైపు ఒక సైడ్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాను. అది లెఫ్ట్ సైడా రైట్ సైడా అన్నది మీ కంఫర్ట్ బట్టి మ్యాక్సిమం లెఫ్ట్ ఓపెన్ పెట్టుకుని రైట్ సైడ్ క్లోజ్ చేసుకోండి, బాగుంటుంది చూడడానికి కూడా. లేదు నాది రైట్ సైడ్ ఓపెన్ పెట్టుకుంటానంటే అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఎటైనా సరే అసలు ప్రాబ్లం ఉండదు దీంట్లో. మీకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటువైపు ఓపెన్ పెట్టుకుని అదర్ సైడ్ మాత్రం క్లోజ్ చేసుకోండి. నేను ఒక సైడ్ క్లోజ్ చేసేదాను కదా. క్లోజ్ చేసిన దగ్గర ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎక్సెస్ ఉంది కదా, దాన్ని డయాగనల్గా కొంచెం ఫోల్డ్ చేసి దాని మీద మనకి రఫ్ అనేది చేసుకుంటే అది మనకి స్టిచ్ చేసినప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. అంటే ఒకవైపే మాత్రమే ఓపెన్ కదా, మిగతాదంతా మనకి అంబ్రెల్లా టైప్లో వస్తుంది కదా. అప్పుడు మనకి లేచి ఉన్నట్టు అనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా నీట్గా ఉంటుంది చూసేటప్పుడు కూడా. ఇప్పుడు మనం ఒక సైడ్ క్లోజ్ చేసేసాం కదా, అదర్ సైడ్ కూడా మ్యాక్సిమం ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే, కాకపోతే హాఫ్ వరకే, అంటే టాప్ బిట్లో హాఫ్ వరకు మాత్రమే స్టిచ్ చేసి వేసుకుని హాఫ్ అనేది ఓపెన్గా ఉంచేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఉంచాను కదా. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకుని నేను బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని స్టిచ్ చేయడానికి దీనికి పెద్ద మ్యాటర్ కదా, చాలా ఈజీ ఇది. ఇప్పుడు మనం లైనింగ్ని ఓపెన్ చేసుకుని దీన్ని స్ట్రైట్గా, లైనింగ్ని కూడా కట్ చేయక్కర్లేదు, అలానే ఉంచేసేయండి. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేయక్కర్లేదు, మనకంటే ఎంత లెంత్ ఉందో అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. అంటే అది ఇది కదలకుండా, అంటే బేసిక్ మోడల్ కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. ఎంత లైనింగ్ 3 మీటర్స్ లైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసేసి అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ప్రిల్స్, అంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఆ 3 మీటర్స్ లైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి అనమాట. కంప్లీట్గా ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం మీకు సరిపడా లెంతే వస్తుంది. ఒకవేళ రాకపోతే, అంటే ప్రిల్స్ వేసినాక నాకు రాలేదు, లెంత్ సరిపోలేదు అంటే రౌండ్ అనమాట, కర్వ్ రౌండ్ అనేది సరిపోలేదు, టైట్ అయిపోయింది అంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాలా అన్న డౌట్ అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మీరు
కట్స్ వస్తాయి కదా, మనకి 2 సైడ్స్ కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ దగ్గర ఈ ఎడ్జ్లోను ఆ ఎడ్జ్లోను 1 లేదా 2 ప్రిల్స్ అనేవి ఇప్పేసుకోండి. అప్పుడు మీకు అవి సరిపోతుంది. ఎలాగో అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు పైన ఏమీ కనిపించదు. లేదు అనుకుంటే ఇది సరిపోతుంది. ఇది సరిపోతే కనుక అలా చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం టాప్ బిట్కి జాయిన్ చేస్తే మన టాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనం టాప్ బిట్కి ఏం చేయాలంటే రైట్ సైడ్స్ అంటే పై వైపు వచ్చే రెండిటిని ఒకవైపు పెట్టుకోవాలి. రాంగ్ సైడ్స్ అంటే లైనింగ్ పైకి కనిపించేలా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఇప్పుడు బాటమ్ పార్ట్లో రైట్ సైడ్ కింద పెట్టాను కదా, సేమ్ దానిపైన ఇప్పుడు టాప్ బిట్కి సంబంధించిన రైట్ సైడ్ అనేది పెడుతున్నా. చూసారు కదా, ఇప్పుడు రైట్ సైడ్స్ 2 టచ్ అయ్యి ఉన్నాయి. రాంగ్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది, అంటే ఆ లైనింగ్ పైకి కనిపిస్తుంది. సో మనం ఇలా పెట్టేసి వేస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఒక సైడ్ క్లోజ్ చేసాం కదా, ఆ క్లోజ్ చేసిన సైడ్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక డయాగనల్గా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాం కదా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్ అనేది పడిపోతుంది కాబట్టి అది కూడా మనకి కంప్లీట్గా ఒక రౌండ్ షేప్లో అంటే వేస్ట్ రౌండ్లో కలిసిపోతుంది అనమాట, సపరేట్ కట్స్లో కనిపించకుండా. సో ఇలానే మనం మొత్తం రౌండ్ ఒక స్టిచ్ వేసేసుకుని డబల్ స్టిచ్ వేయండి, దానిపైన ఇంకో స్టిచ్ వేయండి, డబల్ స్టిచ్. అప్పుడు మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి టాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందాక ఓపెన్ చేసి పెట్టిన సైడ్ అనేది మనం క్లోజ్ చేస్తే మనకి టాప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ బాటమ్ పార్ట్లో 2 లైనింగ్ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అంటే ముడుచుకుపోయినట్టు కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైనింగ్ని పక్కకి నెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఒక స్టిచ్ వేసేసుకోండి. 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ రెండింటిని కలిపేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని కూడా స్టిచ్ చేయాలి కదా, దాన్ని స్టిచ్ చేయడానికి మనం ఇందాక ఓపెన్ చేసి ఉంచాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తూ లైనింగ్ని కూడా క్లోజ్ చేయాలి. సో మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ లైనింగ్ని మాత్రమే పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం కొంచెంగా లోపలికి నెడుతూ ఓన్లీ లైనింగ్ని మాత్రమే పక్కకి సైడ్కి తీస్తూ లైనింగ్ని మాత్రమే మనం స్టిచ్ చేయాలి. ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసాం కదా, సో ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి తోస్తూ కొంచెం కొంచెంగా, ఒకేసారి తోయకండి మళ్ళీ తిత్తుగా కనిపిస్తుంది. కొంచెం కొంచెంగా లోపలికి తోసేస్తూ లైనింగ్ని మాత్రం సపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పైన టాప్ బిట్ నుంచి అంటే హ్యాండ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది లైనింగ్ ఎడ్జ్ వరకు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు కంప్లీట్గా టాప్ అనేది స్టిచ్ చేయడం అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనం ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు కంప్లీట్గా టాప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మెయిన్గా అర్థమైందని అనుకుంటున్నాను బిగినర్స్కి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ కోసం ఇంకో మోడల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.